ఈ దేవుళ్ళకు రాక్షసులకు ఈ కొండల మీదే ఉండాలని ఎందుకు అనిపిస్తుందో. ఇక్కడ పాము పుట్ట కూడా ఉంది రోయ్. మేమైతే టాప్కి వచ్చాం కానీ ఎక్కడ మనకు ఆయన చెప్పిన గుహ కానీ ఆయన తపస్సు చేసిన ప్లేస్ కానీ కనిపించట్లేదు. హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ దిలీప్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం భానుకోట విశేషాలు తెలుసుకోబోతున్నాం. ఇది వచ్చేసి మనకు ముద్దూరు నుంచి పులివెందుల వెళ్తున్న రూట్లో మల్లెల అని ఒక ఊరు వస్తుంది. అక్కడ నుంచి మనం రైట్ టర్న్ తీసుకోవాలి. అలా రైట్ టర్న్ తీసుకున్న తర్వాత రావుల కొలను అని ఇంకొక ఊరు వస్తుంది. అక్కడ మీకు రైట్ సైడ్లో ఒక ఆర్చ్ ఉంటుంది, భానుకోట అని బోర్డు కూడా ఉంటుంది. అక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 7 కిలోమీటర్స్ దూరంలో మనకి ఈ టెంపుల్ ఉంటుందన్నమాట. ఈ టెంపుల్ నేను 2 వీక్స్ బ్యాక్ విజిట్ చేశాను మా పెద్దనాన్నతో కలిసి. విజిట్ చేశాను. అంతా అయిపోయి రిటర్న్ వస్తున్నప్పుడు అక్కడ స్వామివారిని అడిగామన్నమాట, ఇక్కడ ఉన్న ఆలయ విశేషాలు ఏంటి అని చెప్పేసి. దాని గురించి ఆయన చెప్పిన తర్వాత, లేదు యాక్చువల్గా కొండపైన మనకు ఒక రాక్షసుడు తపస్సు చేస్తున్న ప్లేస్ ఉంటుందన్నమాట. ఆ ప్లేస్ని చూపిస్తే కానీ ఈ వీడియో కంప్లీట్ అవుతుంది అనిపించింది. అందుకే ఆ 2 వీక్స్ నుంచి నేను ఈ వీడియో పెట్టలేదు. మళ్ళీ రీసెంట్గా ఆ ప్లేస్ని విజిట్ చేయడం జరిగింది ఫ్రెండ్తో. మొత్తం అది కూడా రికార్డ్ చేసిన తర్వాతనే మొత్తం కంటిన్యూ చేస్తే ఆ వీడియోని మీకు ఇప్పుడు అందించడం జరుగుతుంది అన్నమాట. అందుకే మీకు కంటిన్యూటీ మిస్ అయిపోతుంది. స్టార్టింగ్లో మీకు నేను అంటే టెంపుల్ చూసే ఒక డ్రెస్లో ఉంటాను, నెక్స్ట్ పైన ఆ గుహ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఇంకొక డ్రెస్లో ఉంటాను. దాని రీజన్ ఇదనమాట. నన్ను మీరు ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. ఆ లింక్ ఏవైతే ఉందో అది మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి ఎంటర్ అయిపోతాం. ఇది మనకు గుడి ఎంట్రన్స్. ఇక్కడ కార్తీక మాసంలో శివరాత్రికి ఎక్కువ జనాభాలు వస్తున్నారు. భక్తులు వచ్చి ఇక్కడ కొనేట్ల స్నానం చేసి వాళ్ళు దర్శనంకి వెళ్తారు. తన బాణాసురుడు అనేసేవాడు మా మహారాక్షసుడు పైన తపస్సు చేసిన ప్లేస్ ఉంది. అక్కడ గద్దె అంతా ఉంది, పైన కోట ఉంది. దానికి బాణకోటేశ్వర స్వామి అని చెప్పి ఇక్కడ పిలుస్తుంటారు. ఇవన్నీ ఓకే. అది అంటే రాక్షసుడు సంపలేదా శివుడు వచ్చి ఇక్కడ జరిగింది. బాణగాడు బాణాసురుడు తపస్సు చేసేకి పైన ఉన్నాడు. ఈశ్వరుడు ఇక్కడ ఆయన ప్రత్యక్షం అయ్యి ఆయనకి ఇక్కడ ఎవరు రాకుండా కాపలా ఉన్నాడు. ఇక్కడ దానికే బాణకోటేశ్వర స్వామి అంటే పిలుస్తారు. ఓకే, శివుడికి కాపలా ఉన్నాడు, రాక్షసుడికే కాపలా ఉన్నాడు శివుడు భక్తునికి. అది ఈ ఏరియా. బాణాసురుడు పరిపాలన చేసింది బాణగాడు, అస్సాంలో ఉంటుంది. అస్సాంలో ఉంది బాణగాడు. అది ఇక్కడ వచ్చి తపస్సు చేస్తాడు. ఆయన చేస్తుంటే ఈశ్వరుడు ఇక్కడ ప్రతిష్ట ఆయన నేను వచ్చే వరకు నువ్వు ఉండు అని చెప్పి ఆయన చెప్పినాడు. దానికి బాణకోటేశ్వర స్వామి అని చెప్పి పిలుస్తుంటారు. ఈయన అక్కడ పోయినాడు, ఆయన రాలే ఇక్కడికి. ఈయన ఇక్కడే అది దేనికి అది చేరిస్తారు అన్నమాట. అప్పుడు ఇవన్నీ మెటుకలు ఎప్పుడు వచ్చావు పెద్ద ఇడికి నువ్వు? ఎప్పుడు వచ్చావు ఇడికి నువ్వు? చెప్తే నేను 15 ఏళ్ళు 18 ఏళ్ళు అయింది. 18 ఏళ్ళ? తీసుకోవచ్చా? ఫోటో ఇక్కడికే ఈయననేనా మూల విరాట్? ఈయన ఇక్కడ నుంచి
ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు భానుకోట. ఈ భానుకోట ప్రధాన మందిరం ఇది. చుట్టుపక్కల వాతావరణం చాలా బాగుంది. ఇక్కడ చాలా ప్రశాంతంగా, చాలా పీస్ఫుల్గా ఉంది వాతావరణం ఇక్కడ. ఇక్కడ వచ్చేసి మనకు మెయిన్గా శివాలయం అన్నమాట. ఇది శివుడు, పక్కనే వినాయకుడు ప్లస్ అమ్మవారు కూడా ఉన్నారు. ఆ పక్కనే మనకు చిన్న బావి, నాగులు ప్లస్ నవగ్రహాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. చాలా ప్రశాంతమైన వాతావరణం. చూసినా కదా, ఈ పక్కన ఏదైతే ఉందో మనకు అంత ఒక కొండ ఉంది. ఆ కొండ కింద మనకు ఈ టెంపుల్ కట్టడం జరిగిందన్నమాట. గుడి మొత్తం స్టెప్ బై స్టెప్ ఉంటుందన్నమాట. చాలా బాగుంది. రాగి చెట్టు, వేప చెట్టు, వాతావరణం అయితే ఇంకా మీకు చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ హ్యాపీగా వచ్చి ఒక పూట మొత్తం ఇక్కడ స్పెండ్ చేయొచ్చు మనం. ఇంతవరకు ఎన్ని ట్రిప్స్కి వెళ్ళినా, ఎన్ని కొండలు ఎక్కినా ఇంకా ఆయాసం వస్తూనే ఉంది. ఎప్పుడు స్ట్రాంగ్ అవుతామో, ఎప్పుడు ఫిట్ అవుతామో మనము. ఎప్పుడైనా సరే మనం పైకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి వ్యూ మొత్తం చాలా బాగుంటుంది. మనం పడ్డ కష్టం మొత్తం ఇక్కడితో రిలాక్స్ అవ్వచ్చు అన్నమాట. యాక్చువల్గా చూసా దూరం ఇక్కడ నుంచి రూట్ ఉంది. మనం అక్కడి నుంచే వచ్చాం. యాక్చువల్గా ఆ వాటర్ ఉంది కదా, ఆ వాటర్ దగ్గర నుంచి ఇలా వచ్చాం. చాలా బాగుంటుంది వ్యూ అక్కడ. పదండి, మనం నడవాల్సింది ఇంకా చాలా ఉంది. వర్షాలు పడ్డాయి అన్నమాట. మొత్తం అంత గ్రీన్గా బాగుంది. ఈ దేవుళ్ళకు, రాక్షసులకు ఈ కొండల మీదే ఉండాలని ఎందుకు అనిపిస్తుందో. ఇక రూటు అసలు కొంచెం మూసుకునేట్టుంది. నాల్సి మధ్యకాలంలో ఎవరు వచ్చినట్లేదు ఇక్కడికి, కానీ ఇక్కడ లైట్గా వాటర్ కనిపిస్తుంది. ఓ, కొంచెం సౌండ్ చేసుకుంటూ రావాలరా, కొంచెం సౌండ్ చేసుకుంటూ రావాలి. చెప్పలేం, ఇక పురుగులు ఉండొచ్చు, పాములు ఉండొచ్చు. దాదా ఇక్కడ పాము పుట్ట కూడా ఉంది. రోయ్ రా 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 రా, నా వెనకలే వస్తూ ఉండు. ఇంకా వాళ్ళేమో పక్కనే ఉందంటూ చెప్పారు. వాళ్ళకి దగ్గర అందిస్తున్నాము. ఇక్కడ చిన్న కుంటలా ఉంది. ఇంకా మంచి రోడ్ కనిపిస్తుంది మళ్ళీ. చెట్టు భలే ఉన్నాయి. ఓకే, ఇక్కడి నుంచి ఇలా పాపం ఇంత కొండలో కూడా మనకు నీట్గా ఆరో మార్క్స్ అవన్నీ మెన్షన్ చేశారు రేట్ వీళ్ళకు.
ఇవన్నీ వీళ్ళు అరేంజ్ చేసినవి. ఎందుకైతే బాగా కష్టపడుతున్నాం నడవడానికి. ఇంతకు మనం వెళ్ళిన ప్లేసెస్తో పోలిస్తుంది పెద్ద హైట్ లేదు, అంటే హైట్ ఉంది, డిస్టెన్స్ కూడా కొంచెం ఎక్కువే ఉంది, బట్ స్టిల్ అంత కష్టమైన రూట్ అయితే కాదు ఇది. అయినా కూడా నడవడం చాలా ఇబ్బంది అవుతుంది. ఈ ట్రిప్లో తీసుకున్న బ్రేక్స్ ఇంతవరకు ఎప్పుడు ఏ ట్రిప్లో తీసుకోలేదు. మేమైతే టాప్కి వచ్చాం, కానీ ఎక్కడ మనకు ఆయన చెప్పిన గుహ కానీ ఆయన తపస్సు చేసిన ప్లేస్ కానీ కనిపించట్లేదు. కిందికి వెళ్తున్నాం, మళ్ళీ ఎక్కడో మిస్ అయిపోయిన రూట్ని మళ్ళీ ఫైండ్ అవుట్ చేసి ఇప్పుడు వెళ్ళి మనం చూడాలనుకున్న ప్లేసెస్ని ఖచ్చితంగా కవర్ చేసే వెళ్ళాలి. ఇంకా బ్లూ ఆరో మాకు క్లియర్గా చూపిస్తుంది రా పైకి వెళ్ళాలని. ఇక్కడ ఆరో మాకు చూస్తున్నాం, ఇది క్లియర్గా చూపిస్తుంది ఇక్కడ వెళ్ళాలని. దా ఇక్కడ ఎక్కడో మిస్ అవుతుంది, చూద్దాం దా. ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ చూస్తున్నాం మనం. మనం ఎంత కష్టపడి పైకి వచ్చింది ఈ ప్లేస్ చూడడానికే. ఇక్కడే మనకు ఆ బాణాసురుడు అనే రాక్షసుడు తపస్సు చేయడం జరిగిందన్నమాట. ఇప్పుడు అదే గద్దె మీద మనకు ఇప్పుడు శివుడిని ప్రతిష్ఠించడం జరిగింది. సో ఇది ఈ ఆలయ విశేషాలు. మరొక మంచి వీడియోతో త్వరలో కలుస్తాం. అంటిల్ దెన్ బాయ్, జై హింద్.